ఆయన మీరు చేసిన ఇంకో సినిమా ఉంది బాలకృష్ణ గారితో, ధర్మక్షేత్రం అనే సినిమా. అవును. అంతకు ముందు చేసిన సినిమాలు అన్నిటి కూడా భిన్నమైన సినిమా, భిన్నంగా కనపడుతుంది దాంట్లో. అవును. అవును. ఆ క్యారెక్టర్ కోసం మీరేమన్నా? అదే దాంట్లో ఏంటంటే కొంచెం దివ్యభారతి హీరోయిన్. దివ్యభారతి అంటే హీరోయిన్ మరీ కొంచెం ఇదిగా కాకోకుండా కొంచెం సన్నగా కనిపిస్తే బాగుంటుంది అని చెబితే బాలయ్య కరెక్ట్గా షూటింగ్ టైంకి 11 కేజీలు తగ్గి షూటింగ్కి వచ్చాడు. బా. కానీ ఆ చామ్ తగ్గలేదు, ఫేస్లో చామ్ తగ్గలేదు, కానీ 11 కేజీస్ తగ్గి షూటింగ్కి వస్తే నిజంగా చాలా గొప్ప విషయం అనిపించింది. సో అట్లాంటివన్నీ అసలు బ్రహ్మాండంగా చేస్తాడనమాట. ఇక అసలు సినిమా 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 అంతే. ఓకే. ఎన్టీ రామారావు గారికిను బాలయ్యకి కంపారిజన్ అంటే ఆయన వేరు అసలు. ఆయన వాయిస్ కానివ్వండి, ఆయన డిక్షన్ కానివ్వండి, ఆయన ఇది కానివ్వండి, ఇది బాలయ్యకి వచ్చింది డెఫినెట్గా తండ్రి దగ్గర నుంచి. బట్ బాలయ్య తన మార్కు తను చేసుకున్నాడు. అంటే ఫాదర్ లాగే చేయాలి అనుకోకుండా తన మార్కు తను, బాలయ్య ఇట్లాగే చేస్తాడు, ఇట్లా ఉండాలి, ఎన్టీ రామారావు గారి లాగా చేస్తాడు అనకుండా తన మార్కు తను చేసుకున్నాడు. ఓకే. సో అదొకటి. తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చిన గొప్ప విషయాలన్నీ బాలయ్యలో ఒకరిని మర్యాదగా చూడటం కానివ్వండి, ఒకరిని మర్యాదగా పలకరించటం కానివ్వండి, 10 మందిలో ఉన్నా కూడా మనం కొంచెం దూరంగా ఉన్నా కూడా చూస్తే పలకరించి, దగ్గరకు వచ్చి పలకరించి ఆ మర్యాద ఇవ్వటం అనేది ఆయనలోనూ ఉంది, బాలయ్యలోనూ ఉంది. ఓకే. అది నిజంగా గ్రేట్నెస్ అసలు. మనిషిని గౌరవించడం అనేది. ఓకే. నేను ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎక్కువ క్లోజ్గా ఉండేవాడిని. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు క్లోజ్గా అంటే అదే సబ్జెక్టులు, డిస్కషన్స్, వీటికి భోజనాల దగ్గర ఆయన పెద్ద ఆయన ఎట్లా మాకు పొద్దున్నే పిలిచేవారు భోజనాలకి, అంటే టిఫిన్కి. పొద్దున్నే కైమా అట్లాంటివి ఉండేవి. ఇదేంటి సార్ పొద్దున్నే కైమా అంటే, ఇక్కడ తెలంగాణ అలవాటు కానివ్వండి అని. అట్లాగే బాలయ్య కూడా భోజనాల దగ్గర తినండి మీరు, బ్రహ్మాండంగా ఉంటుంది ఇది అని గట్టిగా చెప్పి తినిపిస్తూ ఉంటాడు అనమాట. ఓకే. తను ఎప్పుడు నేను పలానా ఎన్టీ రామారావు గారి చీఫ్ మినిస్టర్గా చేసినటువంటి ఎన్టీ రామారావు గారి అబ్బాయిని అనే గర్వం అనేది ఎప్పుడూ లేదు, ఇంకా రాదు కూడా బాలయ్యకి. ఓకే. నేను బాలకృష్ణ, నేను ఒక హీరోని. నందమూరి తారక రామారావు గారి కొడుకుని అయ్యి ఉండొచ్చు, కానీ నా ఇది వేరు అన్న దీంట్లోనే ఉంటాడు తప్ప ఆ పోజు కానీ, ఆ గర్వం కానీ, ఆ దర్పం కానీ అది ఎప్పుడు కనిపించదు అసలు. ఓకే. అది చాలా గొప్ప విషయం. ఓకే. ఇక నటన విషయంలో ఆయనది వేరు, ఈయనది వేరు. ఇప్పుడు ఈ జనరేషన్కి కావాల్సినట్టుగా బాలయ్య తను మలుచుకుని ఈ డ్యాన్సులు కానివ్వండి, డైలాగు డెలివరీ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మ్యాథ్స్ సినిమాలు కానివ్వండి, ఆయన కూడా పెద్ద ఆయన కూడా చాలా బాగా చేశారు. తను కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఒక క్యారెక్టర్ తన మార్కు తను ఏర్పాటు చేసుకున్నాడు బాలయ్య.